Hi friends, welcome to Maths with Money channel. So today we will discuss CGL 2024 prelims previous year questions topic wise లో ప్రాఫిట్ అండ్ లాస్ చెప్పుకుంటాం. దాంట్లో సక్సెసివ్ డిస్కౌంట్స్. సో ఆల్రెడీ మనం ప్రాఫిట్ అండ్ లాస్ టాపిక్స్ లో ప్రీవియస్ సబ్ టాపిక్స్ అయిన ప్రాఫిట్ అండ్ లాస్ అండ్ డిస్కౌంట్స్ అనేవి ఆల్రెడీ కంప్లీట్ చేసాం. ఈ రోజు ఈ వీడియోలో సక్సెసివ్ డిస్కౌంట్ కి సంబంధించిన 23 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేస్తాం. సో బట్ ఈ వీడియో చూసే ముందు మన యాప్లో ఏదైతే మనం ఫ్రీగా ఈ టాపిక్ వైజ్ టెస్ట్ పెడుతున్నామో అది మీరు అటెంప్ట్ చేసి అప్పుడు మీరు ఈ టెస్ట్ రాస్తే ఈ వీడియోస్ చూస్తే మీకు క్లియర్ కట్గా అర్థం అవుతాయి. అంతేగాని ముందు ఈ వీడియో చూసేసి తర్వాత టాపిక్ టెస్ట్ రాయడం వల్ల యూజ్ అనేది ఉండదు. అండ్ వన్ మోర్ థింగ్, ఈ వీడియోస్ మీకు అర్థం కావాలంటే మీరు ఆల్రెడీ సెల్ఫ్ ప్రిపరేషన్ కానీ లేకపోతే కోచింగ్ కానీ లేకపోతే మన క్లాసెస్ కానీ ఏవైనా ముందు ఒక వీడియోస్ కానీ ఏవైనా చూసిన అవగాహన ఉంటేనే ఈ ప్రాబ్లమ్స్ అనేవి మనం చెప్పే ట్రిక్స్ కానీ ఏవైనా అర్థం అవుతాయి. ఓకే, సో లెట్స్ స్టార్ట్ ద వీడియో విత్ ద ఫస్ట్ క్వశ్చన్. See the first one. Two successive discounts of 40 and 30 are equal to single discount of. మనం లాస్ట్ ప్రాబ్లమ్స్లో కూడా చెప్పాం, లాస్ట్ వీడియోస్లో ఎప్పుడైనా ఈ నెంబర్స్ డిస్కౌంట్స్ అనేవి ఇలా ఉండేటప్పుడు 3 డిస్కౌంట్స్ ఇవ్వచ్చు, సక్సెసివ్ డిస్కౌంట్స్ 4 ఇవ్వచ్చు, 5 ఇవ్వచ్చు, 2 ఇవ్వచ్చు, ఎన్నైనా ఇవ్వచ్చు. సో ఒక్కొక్క దానికి మనం ఫార్ములాస్ చెప్పుకున్నాము. తర్వాత డిస్కౌంట్స్ని అంటే ఆ పర్సంటేజ్ని రేషియో కింద కన్వర్ట్ చేసి ఇనీషియల్ ఫైనల్ వాల్యూస్ బట్టి చేసుకోవాలని చెప్పాం. అలా కాకపోయినా డైరెక్ట్గా కూడా మనం చేయొచ్చు. ఓకే, ఏం చెప్పాం ఫార్ములా ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఎక్స్వై బై 100. ఇది సక్సెసివ్ పర్సంటేజ్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ మీద ఈ ఫార్ములా అనేది మనకు ఉంటుంది. డిస్కౌంట్స్ అనగానే ఇట్ ఈస్ ఆల్వేస్ డిక్రీజింగ్, మైనస్ అనమాట, పర్సంటేజ్ అనేది మైనస్ అవుతుంది. ఓకే, సో కాబట్టి ఫస్ట్ ఎక్స్ వాల్యూ ఎంత -40 అండ్ వై వాల్యూ ఎంత -30. సో కాబట్టి eppudayina successive discounts anagane ee formula direct ga మనం ఏం చెప్పొచ్చు, x అనేది ఆల్రెడీ నెగటివ్, y అనేది ఆల్రెడీ నెగటివ్. సో కాబట్టి ప్రొడక్ట్ ఏమవుతుంది, నెగటివ్ ఇంటూ నెగటివ్ ప్లస్ అయిపోతుంది. కాబట్టి డైరెక్ట్ గా మనం ఈ డిస్కౌంట్ అనేది ఎంత ఈక్వల్ టు అనే ఈ ఫైనల్ డిస్కౌంట్ అంటే ఏమని చెప్పొచ్చు అంటే -x - y ప్లస్ xy బై 100. ఓకే, ఇప్పుడు ఈ మొత్తంలోని నేను మైనస్ కామన్ తీస్తే అప్పుడు ఎంత వస్తుంది మనకి, ఎక్స్ ప్లస్ వై మైనస్ XY బై 100, అంతేనా? సో కాబట్టి మైనస్ రిప్రజెంట్స్ అగైన్ డిస్కౌంట్. సో కాబట్టి ఈ రెండు డిస్కౌంట్లు కూడాను ఫైనల్గా ఈ డిస్కౌంట్కి ఈక్వల్ అని చెప్తాం. అందుకని ఎప్పుడైనా మీకు 2 డిస్కౌంట్స్ ఇచ్చి ఓవరాల్ డిస్కౌంట్ అడిగితే ఈ ఫార్ములా అప్లై చేస్తారు. ఏంటిది, ఎక్స్ ప్లస్ వై మైనస్ XY బై 100. అది ఆల్వేస్ నెగిటివ్ వస్తుంది కాబట్టి అది డిస్కౌంట్నే రిప్రజెంట్ చేస్తుంది అని అర్థం. ఓకే, సో ఆ మోడల్ బట్టి లేకపోతే ఆ ఫార్ములా బట్టి మనం ఈరోజు చాలా ప్రాబ్లమ్స్ అనేది డిస్కస్ చేస్తాం. సో లెట్స్ సీ దిస్ క్వశ్చన్. సో 40 ప్లస్ 30 మైనస్ 40 ఇంటూ 30 బై 100. ఓకే, 2 zeros క్యాన్సిల్. 40 ప్లస్ 30 70 మైనస్ 4 ఇంటూ 3 12. 70 మైనస్ 12 అంటే ఎంతమ్మా, 58%. ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. దట్స్ ఇట్. ఓకే, నెక్స్ట్. If the successive discount by 10%, 15%, then the single equivalent rate of discount అంటే 10 ఇచ్చాను, దాని తర్వాత మళ్ళీ 15 ఇచ్చాను, ఓవరాల్ డిస్కౌంట్ ఎంత అని అంటున్నాడు. సేమ్ 10 ప్లస్ 15 మైనస్ 10 ఇంటూ 15 బై 100. ఓకే, సో 10 ప్లస్ 15 అంటే 25 మైనస్ 150 బై 100 అంటే 1.5. సో 25లో 1.5 తీస్తే 23.5% డిస్కౌంట్. ఆప్షన్ డి. Next, third one. A discount series of 10% and 16% on an invoice is a same as a single discount of same 10 plus 16 minus 10 into 16 by 100. So 10 plus 16 ante 26 minus 0 cancel. 16 by 10 ante 1.6. 26 లో 1.6 ఇస్తే ఎంతమ్మా, 24.4%. ఆప్షన్ ఏ. ఇవన్నీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, లాస్ట్ టైం ప్రిలిమ్స్లో వచ్చాయి. సో 1 లైనర్స్ అనమాట ఇవన్నీ కూడా. Okay, next. A shopkeeper allows 40% discount on his goods. He further gives 20% discount. What is the single discount equivalent to these two successive discounts? Same. So 40 ఇచ్చాడు ఫస్ట్, నెక్స్ట్ 20 ఇచ్చాడు. సో సింగిల్ ఈక్వలెంట్ డిస్కౌంట్ అడుగుతున్నాడు. సో 40 ప్లస్ 20 మైనస్ 40 ఇంటూ 20 బై 100. 40 plus 20 60 and 2 zeros cancel. 4 into 2 8. 60లో 8 తీస్తే 52%. ఆప్షన్ బి is the correct answer. Clear? Next. After offering 2 successive discounts
A toy with a marked price of 150 is sold at 105 rupees. If the value of the first discount is 12.5, then what is the value of second discount? ఇది కొంచెం ఇప్పుడు మొదటి 4 ఒకే మోడల్, ఇది ఎలా ఇచ్చాడు చూడండి. సో 150 రూపీస్ది ఎంత అమ్మాడంట, 105 అమ్మాడు. ఓకే, క్లియర్. ఇప్పుడు చూడండి, దీన్ని నేను చాలా మెథడ్స్ ఉంటాయమ్మా, ఒక మెథడ్లో చేయాలని ఏం లేదు. ఓకే, సో చూడండి, ఫస్ట్ ఏమంటున్నాడు 12.5% డిస్కౌంట్ ఇచ్చాడంట, అప్పుడు ఎంతకో వచ్చింది, మళ్ళీ ఎంతో సెకండ్ డిస్కౌంట్ ఇచ్చాడు, తెలియదు X% అనుకుందాం ఫర్ సపోజ్. ఇప్పుడు దీనివల్ల మొత్తంగా ఓవరాల్గా ఎంత డిస్కౌంట్ ఇచ్చినట్టు, 150లో 105 అంటే 45 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చాడు. ఎంత మీద, 150 మీద. ఇంటూ 100 చేస్తే మీకు ఓవరాల్ ఈక్విలెంట్ సింగిల్ డిస్కౌంట్ వస్తుంది. ఎంతమ్మా చెప్పండి, ఇది 0 0 క్యాన్సిల్, 5 3s 5 2s 3 1s 315, 15 into 2 30. సో 30% ఇస్ ద ఓవరాల్ డిస్కౌంట్. ఇప్పుడు మీకు ఆల్రెడీ ఈ సక్సెసివ్ డిస్కౌంట్స్ మీద చాలా అవగాహన ఉండి ఉంటే దీన్ని త్రూ ఆప్షన్స్ ఆర్ త్రూ ఒక ఎగ్జంప్షన్ బట్టి కొంత చేయొచ్చు. ఓకే, అది ఎలా చేయాలనేది ఒక మెథడ్ చెప్తాను, తర్వాత ఎగ్జాక్ట్ మెథడ్ చెప్తాను, దాని తర్వాత వేరే వేరే మెథడ్స్ కూడా చూసుకుందాం. ఓకే, లెట్స్ సీ. సో ఎగ్జంప్షన్ మెథడ్ అనమాట, అంటే మీకు ఉన్న అవగాహన, మీకున్న ప్రాక్టీస్ బట్టి ఎలా చేయొచ్చు అంటే, ఇది 12.5, ఇది ఎంత అయితే ఓవరాల్ డిస్కౌంట్ 30 వస్తుంది. మీరు ఇంతవరకు మొదటి 4 ప్రాబ్లమ్స్ చూసారు. ఓకే, ఒకసారి X ఇచ్చాను, ఒకసారి Y ఇచ్చాను, ఈ రెండు కలిపితే ఎంత అవుతుందో దాంట్లోంచి నేను దాని ప్రొడక్ట్ను చేసి దాన్ని 100తో డివైడ్ చేస్తే వచ్చేదే ఓవరాల్ డిస్కౌంట్ అని నేను చెప్తున్నాను ఇంతవరకు కదా. అంటే ఈ రెండు కలిపితే ఎంత వస్తుందో దాన్ని ఇంకొంచెం నేను తీసేస్తేనే నాకు ఓవరాల్ డిస్కౌంట్ వస్తుంది, అంతేనా. ఇప్పుడు 12.5 18 చేశాను అనుకోండి, ఫర్ సపోజ్ 18 చేశాను అనుకోండి, ఇప్పుడు నాకు ఎంత వస్తుంది చెప్పండి. 18 + 12.5 ఎంతమ్మా, 30.5. 30.5 నుంచి 0.5 తీస్తే 30 వస్తుంది, కానీ మరి అంత తక్కువ వస్తుందా, కాదు, ఇది కాదు. సో ఇప్పుడు 20 చూసుకోండి, 20 + 12.5 ఎంత, 32.5. 32.5 నుంచి కొంత తీసేస్తే 30 వస్తుంది. ఎస్, సో ఇప్పుడు మీరు ఎలా చేస్తారంటే త్రూ ఆప్షన్స్ నుంచి, ఇది చూడండి, ఇది 12.5, Y ఏమో ఆప్షన్స్ నుంచి 20 తీసుకున్నాను. ఇప్పుడు మైనస్ 20 into 12.5/100. ఓకే, 21 25 5 1 5 2.5. సో చెప్పండి, 32.5 - 2.5 ఎంత వచ్చింది, 30 వచ్చిందా లేదా, త్రూ ఆప్షన్స్. సో కాబట్టి ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్, అయిపోయింది అక్కడితో. సరే, మీరు ఎందుకు 21 చేయలేదు, 22 చేయలేదు అంటే అవి అంత ఎగ్జాక్ట్ వాల్యూస్, అంటే మీకు అందుకనే ఒక అవగాహన ఆల్రెడీ ఉంటే ఈ ప్రాబ్లమ్స్ మీద ఏది ఆప్షన్స్ నుంచి వేసుకోవాలో అనేది ఒక ఐడియా వస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఎగ్జాక్ట్ మెథడ్కి వచ్చేద్దాం. మెథడ్ 2 ఏం లేదు, ఈ ఫార్ములానే డైరెక్ట్గా అప్లై చేస్తాం అనమాట. సో 30 = X ఎంత ఇచ్చాడు, 12.5 ప్లస్ Y మైనస్ 12.5 into Y/100. ఓకేనా. సో 30లో 12.5 తీస్తే ఎంతమ్మా, 17.5. ఓకే, 12.5 1s 12.5 8s. సో Y - Y/8 అంటే 7Y/8. 7తో క్యాన్సిల్ అవుతుందా, అవుతుంది. 7 1 7, సారీ 7 2 14, 7 5 35, 2.5. సో Y = 2.5 into 8 అంటే 20. సో Y = ఎంతమ్మా, 20%. దట్స్ ఇట్. క్లియర్ ఆల్ ఆఫ్ యూ, ఇక్కడ వరకు అర్థమైంది అందరికి. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు థర్డ్ మెథడ్ ఏం లేదమ్మా, SP = MP into సక్సెసివ్ డిస్కౌంట్స్. ఇంతేనా కదా మనం ఎప్పుడు చేస్తాం, డైరెక్ట్గా మనం లాస్ట్ మెథడ్ డిస్కౌంట్స్లో కూడా చేసుకున్నాం. సో దాన్ని బట్టి SP వాల్యూ ఇచ్చేసాడు, ఎంత, 105 అని. ఓకే, MP వాల్యూ ఇంత ఇచ్చాడు, 150. సో ఫస్ట్ టైం ఎంత ఇచ్చాడు, 12.5 డిస్కౌంట్. 12.5 అంటే ఎంతమ్మా, 1/8. అంటే 8 రూపీస్ ఉన్నది ఇప్పుడు 7 రూపీస్కి వెళ్తుంది, అంతేనా. తర్వాత ఇది తెలియదు మనకి, ఇది నెక్స్ట్ డిస్కౌంట్, ఇది ఎంత, 100 అనుకుందాం. అప్పుడు డిస్కౌంట్ ఇచ్చాం అంటే X డిస్కౌంట్ ఇస్తే 100 - X ఈ వాల్యూ, అంతేనా. ఓకే, సో బేసిక్గా ఈ వాల్యూని అసలు రాయకపోయినా మీరు పర్లేదు, దీన్ని ఒక X/Yగా కూడా రాసుకోవచ్చు. ఓకే, మీకు అంత క్లియర్గా చెప్పాలంటే ఇది నెక్స్ట్ టైం డిస్కౌంట్ కదా, సో దీన్ని నేను ఏం చేయను, ఈ 7/8 లాగే ఇది ఒక X/Y అనుకుందాం. ఓకే, ఇప్పుడు చూడండి, ఏదైనా క్యాన్సిల్ అవుతుంటే క్యాన్సిల్ చేయండి. 15th అవుతుందా, ఎస్, 15 7s 15 10s, 7 1s 7 and 2 4s 2 5s. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ X/Y చెప్పండి, 4/5. అంటే ఇనీషియల్గా 5 రూపాయలు ఉన్నది, ఇప్పుడు 4 రూపాయలు. ఎంత డిస్కౌంట్ ఇచ్చాం, 1 రూపీ డిస్కౌంట్ ఇచ్చాం, ఎంత మీద, 5 మీద.
ఇంటూ 100. సో ఎంత 20%. సో 20% ఈజ్ ద సెకండ్ టైం డిస్కౌంట్, అంటే సక్సెసివ్ డిస్కౌంట్లో సెకండ్ డిస్కౌంట్. అర్థమైందా? ఇది ఒక మెథడ్. సో మీరు ఆప్షన్స్ నుంచి వెళ్తారా లేకపోతే మీరు ఈ మెథడ్ చేసుకుంటారా, ఏదైనా తప్పేం కాదు. ఓకేనా? సో కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ మీకు చాలా రిపీటెడ్గా వస్తూ ఉంటాయి. సో అందుకని చూసుకోవాలి. ఓకే, నెక్స్ట్ 6th వన్ చూడండి. ద సింగిల్ డిస్కౌంట్ ఈక్వలెంట్ టు ఎ సిరీస్ ఆఫ్ డిస్కౌంట్ 60, 70, 80. సో చెప్పండి, 3 డిస్కౌంట్స్ ఇచ్చినప్పుడు మనం ఏం చెప్పాం, ఫస్ట్ ఈ రెండింటికి కనుక్కుంటాం, నెక్స్ట్ ఆ వచ్చిన దాంతో 80 అలా చేయొచ్చు. అది మెథడ్ 1. మెథడ్ 2 ఇంకోటి ఏంటి, ఈ పర్సంటేజ్ని రేషియో కింద రాసుకుని చేయడం. ఓకేనా? రెండు కూడా చూద్దాం. సో 60కి 70కి ఎంత అవుతుందమ్మా, 60 + 70 - 60 × 70/100 అంటే ఎంత, 130 - 2 zeros క్యాన్సిల్ అయిపోతే 6 7s 42. 130లో 42 తీస్తే ఎంత, 88. సో ఇప్పుడు 88కి 80కి కట్టాలి. సేమ్ ఫార్ములా, 88 + 80 - 88 × 80/100. ఓకే, సో 0 0 క్యాన్సిల్. 88 + 80 అంటే ఎంతమ్మా, 168 - 88 × 8, 88 64, 88 64, 74, 704/10 అంటే 70.4. అంటే ఇది ఎంత వస్తుందమ్మా, 97.6. అంతేనా? సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఏమైనా డౌట్ ఉందా? ఇది ఒక మెథడ్. అలా కాకుండా సెకండ్ మెథడ్ ఏం చెప్పాం మనం, పర్సంటేజ్ని రేషియోగా రాయడం. ఫస్ట్ 60%, నెక్స్ట్ 70%, నెక్స్ట్ 80%. 60% అంటే ఎంతమ్మా, 3/5. 70 అంటే 7/10 అండ్ 80% అంటే 4/5. అంటే ఇప్పుడు ఇనీషియల్ ఫైనల్ వాల్యూస్ చూద్దాం. ఇనీషియల్గా 5 రూపీస్ ఉండేది, 3 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చావు, అప్పుడు ఎంత అయింది, 2 రూపీస్ అయింది. 10 రూపీస్లో ఉండేది ఇనీషియల్గా, 7 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చావు అంటే 3 రూపీస్ అయింది. 5 రూపీస్ ఉండేది, 4 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చావు అంటే 1 రూపీ అయింది. అంతేనా? సో ఎక్కడైనా ఏమైనా క్యాన్సిల్ అవుతాయి చూడండి, 2 1s 2 5s. ఇనీషియల్ అన్ని మల్టిప్లై చేయండి, 5 5 25, 125, 3 × 1 3. సో అంటే 125 రూపీస్ ఉండేది. ఓకే, ఎంత ఇచ్చావు డిస్కౌంట్, ఫైనల్ వాల్యూ ఎంత, 3 రూపీస్. అంటే ఎంత డిస్కౌంట్ ఇచ్చావు, 122 రూపీస్ ఇచ్చావు. ఎంత మీద, 125 మీద ఇంటూ 100. ఓకే, 25 4 25 5. ఓకే, ఇచ్చేయండి. 488/5 అంటే ఎంతమ్మా, 5 9s 45, 5 7s 35, 5 6 30, 97.6. ఇట్లయినా చేయొచ్చు. ఆల్ ఆఫ్ యూ క్లియర్? అర్థమవుతుందా? సో మీరు ఏ మెథడ్ చేసుకుంటాం అనేది మీ యొక్క క్యాలిక్యులేషన్ ఫాస్ట్నెస్ బట్టి మీరు చూసుకోవచ్చు. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? నెక్స్ట్ వన్, ద సింగిల్ డిస్కౌంట్ ఈక్వలెంట్ టు ద డిస్కౌంట్ సిరీస్ ఆఫ్ 15, 25. సో ఈ క్వశ్చన్ మీకు ఒక హోంవర్క్ అనుకోండి ఇవాళ. ఓకే, ఈ క్వశ్చన్ మీరు జస్ట్ యాజ్ ఇట్ ఈజ్ మనం ఇందాక చెప్పిన 2 మెథడ్స్ని ట్రై చేసి 2 మెథడ్స్లో మీకు ఈ క్వశ్చన్ ఏది ఫాస్ట్గా మీరు చేయగలుగుతున్నారో చూసుకొని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో పెట్టండి. ఓకేనా? జస్ట్ సేమ్ క్వశ్చన్ విత్ డిస్కౌంట్స్ అనేవి చేంజ్ అయ్యాయి, అంతే కదా? సో 7th క్వశ్చన్ షుడ్ బి సాల్వ్డ్ బై యూ అండ్ ప్లీజ్ కమెంట్ ది ఆన్సర్ ఇన్ కమెంట్ సెక్షన్. ఓకే, నెక్స్ట్ 8th వన్ చూడండి. 2 successive percentage decrease of 25% each is by what percentage less than 2 successive percentage increase of 25% each? ఇది చాలా 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 మంచి క్వశ్చన్. ఇది ఓకే, ఎంత మంచి క్వశ్చనో చెప్తాను చూడండి. అసలు మీకు ఫస్ట్ క్వశ్చన్ అర్థం కాదు. సక్సెసివ్ పర్సెంటేజ్ డిక్రీజ్ ఇట్ ఈస్ నథింగ్ బట్ డిస్కౌంట్, అంతేనా? సో నేను -25% డిక్రీజ్ చేశాను, మళ్ళీ 25% డిక్రీజ్ చేశాను, అప్పుడు ఓవరాల్గా ఎంతో కొంత డిక్రీజ్ అవుతుంది, అంతేనా? నెక్స్ట్ ఏం చేశాను, 25% ఇంక్రీజ్ చేశాను, మళ్ళీ 25% ఇంక్రీజ్ చేశాను, అప్పుడు ఎంతో ఓవరాల్ ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు ఏమన్నాడు, ఈ 2 సార్లు డిక్రీజ్ చేసినంత పర్సెంటేజ్ ఎంత వస్తుంది కదా, ఇది ఒక సపోజ్ X% అనుకోండి, ఇది Y అనుకోండి. X ఈజ్ వాట్ పర్సెంటేజ్ లెస్ దెన్ Y అన్నాడు. X అనేది Y కన్నా ఎంత పర్సెంటేజ్ తక్కువ. ఎంత మంచి క్వశ్చన్ చూసారా? మీకు అందరికీ తెలుసు, ఏంటి తెలుసు చెప్పండి. ఈ -25 -25 ఇది X ఇది Y అనుకోండి. ఓకే, దీన్ని మనం ఏబీలు అనుకుందాం మీకు కొంచెం క్లారిటీగా ఉండడానికి. ఓకే, ఇది ఏ ఇది బి అనుకోండి. ఇప్పుడు నాకు ఏ వాల్యూ ఎంత చెప్తారా, X + Y - XY/100, అంతేనా? బి వాల్యూ ఎంత, X + Y + XY/100, అంతేనా కదా? ఇప్పుడు వాడు ఏమంటున్నాడు చూడండి, ఈ ఏ వాల్యూ అనేది
బి కన్నా ఎంత తక్కువ అంటే ఏం చెప్తాం? బి మైనస్ ఏ చెప్తాం, అంతేనే కదా, బి మైనస్ ఏ చెప్తాం. క్లియర్? ఇప్పుడు ఆల్రెడీ ఈ రెండిట్లోని x+y ఉంది కాబట్టి ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి ఎంత తక్కువ అంటే xy/100 లోంచి మళ్ళీ ఈ -xy/100 అదే మైనస్ చేయాలి. అప్పుడు ఎంత వస్తుంది? 2xy/100 తక్కువ. దేంతో కంపేర్ చేస్తున్నాం మనం? ఈజ్ వై పర్సెంటేజ్ అంటే ఇట్ ఈస్ టు బి కంపేర్డ్ విత్ బి. బితో కదా కంపేర్ చేస్తున్నాం. ఇట్ ఈస్ బై వాట్ పర్సెంటేజ్ లెస్ దాన్ 2 సక్సెసివ్ పర్సెంటేజ్ ఇంక్రీజ్ ఆఫ్ 25% బితో మల్టిప్లై, బితో మనం చేస్తున్నాం. అంటే ఓవరాల్ ఇక్కడ ఏంటి? b మైనస్ ఏ బై బి ఇంటూ 100 ఇది మనం చెప్తుంది. ఓకే, అంటే ఇది ఎంత? x+y ప్లస్ xy/100 ఇంటూ 100. ఇది మనం మొత్తానికి చేయాల్సింది అనమాట, అంతే. ఓకే, సో వాడు అడిగిన క్వశ్చన్. ఇప్పుడు ఇలాంటిది ఇక్కడ మీకు 25% అడగచ్చు, లేకపోతే రేపు పొద్దున్న 30% అడగచ్చు, ఏదైనా అడగచ్చు. సో ఇండివిజువల్గా మీరు ఏ వాల్యూ, ఇండివిజువల్గా బి వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం, ఫైండ్ అవుట్ చేసి ఈ రెండింటిని b-a/100 అనేది చెప్పడం చేయొచ్చు. కానీ ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తున్నారా? ఈ క్వశ్చన్ ఏంటంటే ఒక ఇంపార్టెంట్ మోడల్. ఓకే, 2 సక్సెసివ్ పర్సెంటేజ్ ఇంక్రీజ్ ఆఫ్ సమ్ పర్సెంటేజ్ అండ్ 2 సక్సెసివ్ పర్సెంటేజ్ ఇంక్రీజ్ ఆఫ్ సమ్ పర్సెంట్. ఈ రెండిటికి మనం అడుగుతున్నాడు కదా. అండ్ ఈ రెండిట్లోని ఎక్స్ వాల్యూ వై వాల్యూ ఏంటమ్మా? ఈక్వల్. కాబట్టి ఈ ఫార్ములా ఏదైతే మనం ఇది చెప్పుకున్నామో దీన్ని డైరెక్ట్గా మనం xy ఈక్వల్ టు సమ్ p అనుకుందాం. ఓకే, అప్పుడు ఏమవుతుందో ఫార్ములా చూడండి. 2p²/100 బై 2p ప్లస్ p²/100 ఇంటూ 100. అంతేనా? నేను జస్ట్ సింప్లిఫై చేసేస్తున్నాను, మీకు కూడాను ఒక ఈజీగా అర్థం అవుతుంది. పైన కింద p కామన్ తీసాను, కొట్టేశాను. ఓకే, నెక్స్ట్ ఈ 100 క్యాన్సిల్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఏమొస్తుంది చెప్పండి? 2p/2 ప్లస్ p/100. ఓకే, 2p/2 ప్లస్ p/100. ఇప్పుడు మనకి p వాల్యూ ఎంత? 25%. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. లేదు అంటే నార్మల్గా ఏ వాల్యూ బి వాల్యూ విడివిడిగా కనుక్కున్నా కూడా తప్పలేదు, ఆన్సర్ వస్తుంది. 2p25 కాబట్టి 2 × 25 50 బై 2 ప్లస్ 25/100 అంటే 1/4. చెప్పండి, 50/2 ప్లస్ 1/4 అంటే 9/4. 9 ఈ 4 పైకి వెళ్ళిపోయింది. సో ఎంత వస్తుందమ్మా? 200/9%. ఆప్షన్ ఉందా 200/9 అని? లేదు. సో దానికి మళ్ళీ చేయండి. 20/9 అంటే 9 2s 18, 9 2s 18, 9 2s అంటే 22.22%. ఆప్షన్ సి. ఓకే, ఇది ఒక ఇంపార్టెంట్ మోడల్. మీరు ఫార్ములా గుర్తుపెట్టుకుంటే చేయొచ్చు, లేదంటే డైరెక్ట్గా ఇది 25 + 25 - 25 × 25/100 ఏ వాల్యూ వస్తుంది? 25 + 25 + 25 × 25/100 బి వాల్యూ వస్తుంది. b-a/b ఇంటూ 100 వేస్తే మీకు ఆన్సర్ క్వశ్చన్ అడిగిన దానికి వచ్చేస్తుంది. అలా లేకపోయినా ఇది గుర్తుకున్నా ఇంకా బెటర్. ఓకేనా? నెక్స్ట్, డ్యూరింగ్ a New Year sale, a shopkeeper offers a discount scheme to his customer. Buy 5 sweaters, get 2 sweaters free. Find the effective percentage discount. మనం మన క్లాస్లో ఆల్రెడీ చెప్పుకున్నాం, ఎప్పుడైనా బై సంథింగ్ అండ్ గెట్ సంథింగ్. ఓకే, బై ఎక్స్ ఐటమ్స్, ఓకే, గెట్ వై ఐటమ్స్ ఫ్రీ. ఇది ఎప్పుడు మనకి ఈ మధ్యన మనకి ప్రతి దాంట్లో కూడా ఉంటానే ఉంటాయి. ఏ షాప్కి వెళ్ళినా, బట్టల షాప్కి వెళ్తే ఇంకా పెడతానే ఉంటారు. అంటే వాళ్ళు అసలు డిస్కౌంట్ ఎంత ఇచ్చినట్టు? ఇన్ని కొంటే ఇన్ని అంటున్నారు, మరి ఎఫెక్టివ్ డిస్కౌంట్ ఎంత అంటే ఎన్ని డిస్కౌంట్ ఇస్తున్నట్టు, ఎన్ని ఫ్రీ ఇస్తున్నట్టు? వై ఇస్తున్నాడు. ఎన్ని మీద? మొత్తం ఐటమ్స్ x+y మీద ఇంటూ 100. ఇట్ ఈస్ ద ఎఫెక్టివ్ డిస్కౌంట్ పర్సెంటేజ్. సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్. సో చెప్పండి, 2 ఫ్రీ అన్నాడు. సో 2, 5 + 2 మొత్తం ఎన్ని? 7 కొంటున్నాను. సో 2/7 × 100 ఇస్ ద ఎఫెక్టివ్ డిస్కౌంట్ పర్సెంటేజ్, అంటే 200/7. సో ఎంత వస్తుందమ్మా? 7×14 7 అంటే 28.4/7%. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్? 10th, ఏ షాప్కీపర్ ఆఫర్స్ ద ఫాలోయింగ్ డిస్కౌంట్. ఓకే, ఇక్కడ ఇది 15 కాదమ్మా, ఇది మళ్ళీ వచ్చేసింది. ఓకే, ఎందుకంటే ఇక్కడ 2 సక్సెసివ్ డిస్కౌంట్ 15 and 20 అండ్ సక్సెసివ్ డిస్కౌంట్ ఆఫ్ 25 and 20. ఈ రెండును అనవసరంగా పడిపోయింది. ఓకే, ఏ డిస్కౌంట్ ఆఫ్ 33. ఇలా 3 డిస్కౌంట్స్ లాగా ఉన్నాయి. ద సెల్లింగ్ ప్రైస్ విల్ బి మినిమం అండర్ ద స్కీమ్. ఇప్పుడు చూడండి, మనకి
కొనే వాల్యూ అంటే సెల్లింగ్ ప్రైస్ తక్కువ ఉండాలి అంటే ఎక్కువ డిస్కౌంట్ ఎక్కడిస్తే అక్కడ మనకి తక్కువ సెల్లింగ్ ప్రైస్ పడుతుంది, అవునా? సో ఈ మూడిట్లో ఎక్కడ ఎక్కువ డిస్కౌంట్ ఇస్తున్నాడో చూసుకొని అదే ఆప్షన్, ఓకేనా? సో చెప్పండి, 15కి 20కి ఈక్వలెంట్ డిస్కౌంట్ ఎంత? 15 + 20 - 15 × 20/100. 35లోంచి 300/100 అంటే 3, 32% డిస్కౌంట్ ఇస్తున్నాడు ఇక్కడ ఫస్ట్. అదే ఇది చూడండి, 25 + 10 - 25 × 10/100. ఇదంతా 35లో 2.5 అంటే 32.5% డిస్కౌంట్ ఇస్తున్నాడు. ఓకే, సో ఓవరాల్గా ఎక్కడ ఇస్తున్నట్టు అప్పుడు? ఫస్ట్దేమో 32, సెకండ్దేమో 32.5, థర్డ్దేమో 33. ఎక్కడ డిస్కౌంట్ ఎక్కువ? ఆప్షన్ 3. సో కాబట్టి ఆప్షన్ 3లో మీకు సెల్లింగ్ ప్రైస్ అనేది తక్కువ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ 11th వన్ సేమ్ ఇలాంటిదే. A trade offers the following discount schemes on the purchase of a refrigerator. A discount of 10% followed by 8, successive discount of 12 and 10, 2 successive discounts of 12, a discount of 20%. Okay, in which scheme the selling price is lowest? సెల్లింగ్ ప్రైస్ లోయెస్ట్ అంటే డిస్కౌంట్ అనేది ఎక్కువ ఉండాలి. సో 11th క్వశ్చన్ కూడా మళ్ళీ మీకు హోంవర్క్. ఈ 11th క్వశ్చన్ మీరు ట్రై చేసి ఆన్సర్ అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఓకే, సేమ్ 11th లానే. ఓకే, నెక్స్ట్ 12th one. If on a market price the difference between selling prices with a discount of 65% and with 2 successive discounts of 30 and 40% is 105, then the market price is. చాలా మంచి క్వశ్చన్ చూడండి. ఒక మార్కెట్ ప్రైస్ మీద నేను డైరెక్ట్గా 65% డిస్కౌంట్ ఇస్తే ఒక సెల్లింగ్ ప్రైస్ వచ్చింది, సెల్లింగ్ ప్రైస్ 1 అనుకో. అదే మార్కెట్ ప్రైస్ మీద నేను 2 డిస్కౌంట్స్ ఇచ్చాను, 30 and 40 అని. అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఒకటైంది, SP2. ఈ రెండింటి మధ్యన డిఫరెన్స్ ఎంత అంట? 105 రూపీస్ అంట. అయితే మార్కెట్ ప్రైస్ ఎంత అని అంటున్నాడు. చూసారా ఎంత మంచి క్వశ్చన్ ఇది. చేద్దాం ఇది మన. ఓకే, మార్కెట్ ప్రైస్ 100 పార్ట్స్ అనుకుందాం, 100% లేకపోతే 100 పార్ట్స్. ఇప్పుడు SP1 ఎంత అవుతుంది? డైరెక్ట్గా 65% డిస్కౌంట్ ఇస్తాం అంటే 35 పార్ట్స్ అయింది SP1 ఇది. ఇప్పుడు SP2 గురించి మాట్లాడుకుంటే 30% 40% ఇచ్చావు. ఈక్వలెంట్ డిస్కౌంట్ చెప్పండి నాకు. 30 + 40 - 30 × 40/100 అంటే ఎంత? 70లో 12 తీస్తే ఎంతమ్మా? 58. సో అంటే ఇందాక నువ్వు 65% ఇచ్చావు, ఇప్పుడు 58% ఇచ్చావు. ఇప్పుడు SP2 ఎంత అవుతుంది చెప్పండి? 42. అంతేనా? SP2 ఎంత? 42. 58 డిస్కౌంట్ ఇచ్చాం కాబట్టి. సో 35 రూపీస్ ముందు పడింది, ఇప్పుడు 42 రూపీస్ పడింది. ఎంత డిఫరెన్స్ చెప్పండి? 7 పార్ట్స్. ఈ 7 పార్ట్స్ ఎంత ఇచ్చాడు? 105 రూపీస్. అంటే 1 పార్ట్ ఎంత అవుతుంది? 15 రూపీస్. కానీ వాడు అడుగుతుంది ఏంటి? మార్కెట్ ప్రైస్. మార్కెట్ ప్రైస్ ఎంత? 100 పార్ట్స్. 100 పార్ట్స్ ఎంత అవుతుంది? 1500 రూపీస్. ఆప్షన్ సి. ఓకే, నెక్స్ట్. A bronze article having a market price of 1000 rupees is sold during a festive season sale after 3 successive discounts of 20, 30 and 10. What will be the amount to be paid by a customer if she buys article during the festival season? Festival sale season లో మనం 3% డిస్కౌంట్స్ ఇచ్చాడు కాబట్టి ఎంత అవుతుంది? దీన్ని చాలా రకాలుగా చేయొచ్చమ్మా. సో మొత్తం డిస్కౌంట్ అంటే 20కి 30కి 10కి ఒక ఫైనల్ డిస్కౌంట్ చెప్పేసి, సో 1000 నుంచి ఆ ఫైనల్ డిస్కౌంట్ చెప్పచ్చు. లేదంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, డైరెక్ట్గా సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు మార్కెట్ ప్రైస్ 1000 × 20% డిస్కౌంట్ అంటే 80. 100 రూపాయలు ఉండేది 80కి పోయింది ఇప్పుడు. ఓకే, 30% డిస్కౌంట్ అంటే 100 రూపాయలది 30 రూపీస్ తగ్గింది కాబట్టి 70కి పోయింది. నెక్స్ట్ 10% డిస్కౌంట్ అంటే 100 రూపాయలది 10 రూపాయలు తగ్గించాడు కాబట్టి 90కి పోయింది. సో దిస్ ఈస్ ద ఫైనల్ వాల్యూ ఆఫ్ సెల్లింగ్ ప్రైస్. దట్స్ ఇట్. ఇది బెటర్ కదా. సో 2 zeros 1 0 3 zeros పోయింది. ఇక్కడ 1 0 ఇక్కడ 1 0 పోయింది. ఇక్కడ 2 zeros ఇక్కడ 2 zeros పోయింది. ఇప్పుడు ఎంత వచ్చింది? 7 × 8 × 9. యూనిట్ డిజిట్ చేస్తే యూనిట్ డిజిట్ చేయండి. 7 × 8 56, 56 × 9 ఈజీనే కాబట్టి చేసేసుకోవచ్చు. ఎంత వస్తుంది మనకి? 504. సో ఆప్షన్ సి ఇస్ ద correct answer. Okay, next 14. A shopkeeper on the eve of Diwali allowed a series of discounts on television sets. Find the selling price of a television set if the market price of television 1200 and successive discounts of 15 and 10. చూసారా, నేను ఎక్కడైతే మార్కెట్ ప్రైస్ ఆడు పర్టికులర్ వాల్యూ ఇచ్చేసి మళ్ళీ సెల్లింగ్ ప్రైస్ వాల్యూ అడుగుతున్నాడో అప్పుడు నేను ఈ విధంగా చేస్తున్నాను.
ఎక్కడైతే మీకు టూ సక్సెస్ డిస్కౌంట్స్ ఇచ్చేసి దాని ఈక్వలెంట్ డిస్కౌంట్ అంటే నేను ఆ విధంగా చేస్తున్నాను, ఫార్ములా అప్లై చేస్తాను. ఓకే, నేను ఇప్పుడు దీనికి మళ్ళీ ఈక్వలెంట్ డిస్కౌంట్ చేసి ఈ 1200 నుంచి ఆ డిస్కౌంట్ ఇచ్చాడు, అంత 2 స్టెప్స్ కదా. అందుకని డైరెక్ట్గా మనం ఏదైతే ఉందో అది చేసుకుంటాం. ఎస్పీ ఈక్వల్ టు మార్కెట్ ప్రైస్ 1200, ఫస్ట్ 15 డిస్కౌంట్ ఇచ్చాడు అంటే 100 రూపాయల్లో 15 రూపాయలు తగ్గింది అంటే 85కి వెళ్తుంది. నెక్స్ట్ 10% డిస్కౌంట్ అంటే 100 రూపాయల్లో 10 రూపాయలు తగ్గింది అంటే 90 రూపాయలకి వెళ్తుంది. చెప్పండి, 2 zeros 2 zeros 1 0 1 0. నెక్స్ట్ ఎంతమ్మా, 5 2s 5 17s, 2 1s 2 6. యూనిట్ డిజిట్ చెప్పండి, 6 7s 42, 2 9s 18. 8 ఉండాలి యూనిట్ డిజిట్లో, ఎక్కడ ఉంది, ఆప్షన్ బి. సో 918 రూపీస్, దట్స్ ఇట్. ఓకే, సో ఏ విధంగా వెళ్తే మనం తక్కువ టైంలో చేస్తాం అది తెలియాలి. ఓకే, నెక్స్ట్, ఏ షాప్కీపర్ మార్క్డ్ అన్ ఆర్టికల్ at 5,000 rupees. The shopkeeper allows successive discounts of 20, 15 and 10 the selling price of the article. Same method. So 5,000 market price, ఫస్ట్ 20% డిస్కౌంట్ అంటే 100ది 80కి వెళ్తుంది. ఇప్పుడు మీరు ఇదే పర్సెంటేజ్ని రేషియోలో కన్వర్ట్ చేసుకుని కూడా చేసుకోవచ్చు. 20% అంటే 1/5, 5 రూపీస్ 1 రూపీస్ వెళ్తుందంటే అంటే 1 రూపీ డిస్కౌంట్ ఇస్తే 4/5 అట్లా కూడా రాసుకోవచ్చు. ఓకే, ఇంకా ఈజీగా చెప్దామని ఇలా చెప్పాను. 100లో 15 తగ్గితే 85కి వెళ్తుంది. నెక్స్ట్ 10 రూపాయలు తగ్గించాడంటే 100 రూపాయలు ఎంతకి వెళ్తుంది, 90కి. చెప్పండి, 2 zeros 2 zeros 1 0 1 0, ఇక్కడ 1 0 ఇక్కడ 1 0 ఇక్కడ 1 0 ఇక్కడ 1 0 పోయింది. ఓకే, 5 1s 5 2s, 2 1s 2 4s. సో చెప్పండి, ఇది 4 5లు 20, 20 అంటే ఖచ్చితంగా లాస్ట్ డిజిట్ 0. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మీరు ఇంకా ఫాస్ట్గా చేసుకోవాలంటే ఇది 4 5లు 32, 3 32, 32 into 9 అంటే ఖచ్చితంగా 2700 దగ్గర వస్తుంది. కానీ ఇంకొక డిజిట్ 0 రాదు కదా. సో ఇంకొక డిజిట్ 0 రాదు కాబట్టి ఈ రెండు పోయినాయి, ఈ రెండిట్లోనే రావాలి. ఓకే, సో 2700 కన్నా ఎక్కువ ఉంటుంది, చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి దాని దగ్గరలో ఏది ఉందో అయితే అది. సో 3060, దట్స్ ఇట్. ఎంతనే ఇప్పుడు 4 into 80 ఎంతమ్మా, 3200, సో 320. 320 into 9 ఎంత, దగ్గర 2700 కన్నా ఎక్కువ వస్తుంది. మరి అలాగే 2750 ఉంటుంది. నేను ఆల్రెడీ 85కి 80 తీసుకున్నాను కాబట్టి ఇంకా ఎక్కువ ఉంటుంది కాబట్టి 3060. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 16. The difference between a discount of 25% and 2 successive discounts of with 15 అమ్మేది 15% and 20% on a certain bill was 28 rupees. Find the amount of the bill. సో ఒకటి 25% అంట డిస్కౌంట్, ఇంకోటి ఏమో 15 and 20 అంటే సక్సెసివ్ డిస్కౌంట్స్ కాబట్టి ఓవరాల్ డిస్కౌంట్ ఎంత, 15 + 20 - 15 into 20/100, 35. ఇదేమో 3 అంటే ఎంత అవుతుంది, 32. సో ముందేమో 25, ఇప్పుడేమో 32. సో రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత, 7%. 7% ఎంత ఇచ్చాడు, 28 రూపీస్. అమౌంట్ ఆఫ్ ద మిల్ అంటే 100% ఎంత అని అడుగుతున్నాడు. 7 parts 28 కాబట్టి 1 part 4, 100% ఎంత అవుతున్నప్పుడు 400 రూపీస్. ఎక్కడుంది, ఆప్షన్ బి, దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. 17. The market price of a TV set is 18,500. If the dealer allows 2 successive discounts of 20 and 5, then for how much is the TV available? That is a selling price. Same, selling price equal to 18,500 into మొదట డిస్కౌంట్ 8 ఇచ్చాడు, 20 ఇచ్చాడు అంటే 100ది 80కి వెళ్తుంది. నెక్స్ట్ ఎంత ఇచ్చాడు, 5కి ఇచ్చాడు అంటే 100ది 95కి వెళ్తుంది. చెప్పండి, 2 zeros 2 zeros 1 0 1 0, నెక్స్ట్ 5తో అవుతుంది కదా. ఓకే, 2 5s 2 4s, 5 1s 519. సో చెప్పండి, 5 into 4 ఎంత, 20 అంటే 0 వస్తుంది ఖచ్చితంగా. ఓకే, మరి నెక్స్ట్ 0 వస్తుందా, రాదు. ఎందుకంటే ఇక్కడ చూడండి 4 5లు 32, 4, సో 4 వచ్చేస్తుంది, 4 5లు 36. సో ఖచ్చితంగా డబుల్ డిజిట్, అదే 10th digit 6 ఉండాలి. ఎక్కడ ఉంది, ఆప్షన్ డి. సో ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్, దట్స్ ఇట్. నెక్స్ట్ 18. Successive discounts of 10% and 20% are given on the purchase of purse. If the market price is 2,250, find the selling price. Same, ఇందాక చేసినట్టే 2,250 into 10% డిస్కౌంట్ ఇచ్చాడు, 100ది ఎంతకి వెళ్తుంది, 90కి వెళ్తుంది. మళ్ళీ 20% ఇచ్చాడు, నెక్స్ట్ 100ది 80కి వెళ్తుంది. ఇప్పుడు చెప్పండి, ఏముందమ్మా, అన్ని సింపుల్ లాజిక్స్.
జీరో జీరో క్యాన్సిల్, ఒక జీరో క్యాన్సిల్, ఇది 24s 25s. ఓకే, 5తో క్యాన్సిల్ అవుతుందా? అవుతుంది. 5 4s 5 5s. చెప్పండి, 45 ఇంటూ 4 అంటే ఎంతమ్మా? 180. 180 ఇంటూ 9 అంటే 0 వస్తుంది, 972 2 వస్తుంది. సో ఈ ఆప్షన్ తీస్తాం. నెక్స్ట్ 9, 180 ఇంటూ 9 కదా. ఓకే, 1620 ఎక్కడుంది? ఆప్షన్ బి. దట్స్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్ 19. A cooker is marked at 12,500. The dealer allows successive discounts of 6, 6 and 4% on it. What is the net selling price of the cooker? చూడండి, ఇప్పుడు దీన్ని చాలా మంది చాలా రకాలుగా చేస్తారు కదా. మనం ఏ మెథడ్ చేస్తే త్రూ ఆప్షన్స్ ద్వారా ఫాస్ట్గా చేయగలం అన్న కాన్సెప్ట్ అనేది మీకు రావాలి. ఓకే, సో 12,500, సో డైరెక్ట్ సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు మార్కెట్ ప్రైస్ ఇంటూ డిస్కౌంట్స్. ముందు 6% ఇచ్చాడు అంటే 100 రూపాయలది 6 రూపాయలు తగ్గింది, 94 వెళ్ళింది. మళ్ళీ నెక్స్ట్ 6% ఇచ్చాడు, 100 రూపాయలు 94 వెళ్ళింది. మళ్ళీ 4% ఇచ్చాడు, 100 రూపాయలు 96 వెళ్ళింది. సో ఇప్పుడు ఇదంతా క్యాలిక్యులేషన్, అవునా కదా. ఇక్కడ 2 zeros, ఇక్కడ 2 zeros క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు మీకు అర్థం అవుతుందా లేదా? ఇప్పుడు చూడండి, ఈ రెండు మల్టిప్లై చేశాను, ఆ రెండు మల్టిప్లై చేశాను, మళ్ళీ దీన్ని మల్టిప్లై చేశాను, వచ్చిన దాంట్లో పైన కిందన 100 ఇంటూ 100 అంటే 10,000. 10,000 అంటే 4 సున్నాలు, 4 డెసిమల్స్ ముందుకు తీసుకురావాలి, అంతేనా కదా. కానీ అన్ని ఇక్కడ 2 డెసిమల్స్ మ్యాక్సిమం ఉన్నాయి, అంతేనా. 4 డెసిమల్స్ పోవాలి అంటే పైన మనకి 4 సున్నాలు రావాలి. 4 సున్నాలు వచ్చే ఛాన్స్ ఉందా? లేదు. ఒక సున్నా తెలిసిపోతుంది, 4 5 20 కాబట్టి ఒకటి వస్తుంది అని కదా. సో కాబట్టి డెఫినెట్గా ఇక్కడ ఆన్సర్ అనేది అప్రాక్సిమేట్ వాల్యూ అని అడగలేదు కాబట్టి ఒరిజినల్ ఆన్సరే వస్తుంది. 4 సున్నాలు రావు కాబట్టి ఈ రెండు పోయినాయి. ఈ రెండిట్లోనే ఏదో ఒక ఆన్సర్, అవునా కదా. ఓకే, ఇక్కడ వరకు అందరికి క్లియర్ కదా. ఇప్పుడు నెక్స్ట్, ఇప్పుడు మీకు యూనిట్ డిజిట్ అనే కాన్సెప్ట్ చెప్పలేము ఇక్కడ. ఓకే, ఎందుకంటే 4 డెసిమల్లోని 2 డెసిమల్స్ పోతున్నాయి, ఇంకా 2 డెసిమల్స్ ఉంటున్నాయి, 2 3 సున్నాలు పోతున్నాయి. ఓకే, అయితే ఇప్పుడు డిజిటల్ సమ్ బెటర్, అవునా. డిజిటల్ సమ్ బెటర్. డిజిటల్ సమ్ ఇక్కడ ఈ రెండు ఆప్షన్స్కి సేమ్ వస్తుందా? రాదు. కాబట్టి డిజిటల్ సమ్ ద్వారా చేయొచ్చు. డినామినేటర్లో 100 అంటే 1 కాబట్టి మనకి న్యూమరేటర్లో ఎంత డిజిటల్ సమ్ వస్తుందో అదే ఆన్సర్. చెప్పండి, ఇప్పుడు ఫాస్ట్గా డిజిటల్ సమ్ మనం చేసేసుకోవాలి. ఓకే, 5 2 1 అంటే 8, 9 పోయింది కాబట్టి ఇది 4, ఇది 4, ఇది 6, అంతేనా. 8 4 32, 32 అంటే 5, 5 4 20 అంటే 2, 2 6 12, 12 అంటే 3. సో ఆప్షన్లో డిజిటల్ సమ్ 3 రావాలి. 6 + 3 9 తీసేయండి, 2 + 1 3 ఇది అవుతుంది. 6 + 3 తీసేయండి, 2 + 2 + 1 5. ఏదమ్మవుతుంది? ఓన్లీ ఆప్షన్ ఏ. దట్స్ ఇట్, అంతే. అంతేగాని నేను మల్టిప్లై చేసుకుంటాను, కింద 100తో డివైడ్ చేస్తాను, ఇట్లా అంటే టైం అయిపోతుంది. ఓకేనా. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? 10,603.2 rupees. Okay, next one. The market price of a bed sheet is 500 rupees. At the time of its sale, 2 successive discounts of 10% and 5% are available. Find the selling price of the bed sheet. సేమ్ దానిలోనే చేస్తాం. సో 500 ఇంటూ 10% డిస్కౌంట్ అంటే 100లో 10 అంటే 90కి వెళ్ళింది. ఇప్పుడు నెక్స్ట్ 5% డిస్కౌంట్ 100కి ఎంత వెళ్ళింది? 95కి వెళ్ళింది. ఓకే, 2 zeros 2 zeros, 1 0 1 0, 5 1s 5 2s. సో చూడండి, 9 ఇంటూ 95 అంటే ఖచ్చితంగా పైన 5 వస్తుంది యూనిట్ డిజిట్. డివైడ్ బై 2, 5ని 2తో డివైడ్ చేస్తామంటే ఖచ్చితంగా 0.5 రావాల్సిందే. కాబట్టి ఈ రెండు పోయినాయి, ఈ రెండిట్లోనే ఉంటుంది, అంతేనా. ఇప్పుడు మీకు ఇది ఏమీ పెద్ద విషయం ఏం కాదు, మల్టిప్లై చేసుకోవడం. ఎంత? 9 ఇంటూ 95 అంటే పెద్ద కష్టం అమ్మా, ఏం కాదు. 845/2 అంటే చేసి వచ్చు. 420 ఇది ఎంత? 85. ఎస్, 427.5 అంతేనా. ఇది ఈజీగా పెట్టి వచ్చు. ఎక్కడుంది? ఆప్షన్ బి. కానీ ఏమైనా పెద్ద అంకెలు వచ్చాయి అనుకోండి, డిజిటల్ సమ్ చేసుకుంటాం, అంతే. ఓకే, నెక్స్ట్. The market price of a revolving chair ఇచ్చాడు 15,000. It is available and 2 successive discounts 20 and 12%. What is its selling price? మీరు చేస్తారా? ఇంతవరకు మీకు ఎంత అర్థం అవుతుంది మీరు కూడా ఒక్కసారి ఆలోచించుకోవాలి కదా. సో కాబట్టి ఇది మీరు ట్రై చేయండి. డిస్కౌంట్స్ కూడా పెద్ద కష్టమేం కాదు, ఆప్షన్స్ కూడా అన్ని నేచురల్ నెంబర్స్ ఇచ్చాడు. ఓకే, ట్రై యువర్ సెల్ఫ్ అండ్ టెల్ మీ ద ఆన్సర్ ఇన్ కమెంట్ సెక్షన్. నెక్స్ట్ క్వశ్చన్ 22. An article is sold for 747 after successive discounts of 17% and 8%. The market price of the article is 1600. What is the value of X? ఇలాంటి చేసామా లేదా? 6th క్వశ్చన్ 7th క్వశ్చన్ ఇలాంటి చేసాం కదా. 1600 రూపీస్ది ఓకే 747కి వెళ్ళింది.
మొదటేమో 17% డిస్కౌంట్ ఇచ్చాడంట. ఓకే. ఆ తర్వాత X% డిస్కౌంట్ ఇచ్చాడంట. ఇప్పుడు ఓవరాల్‌గా ఎంత తగ్గింది? ఓవరాల్‌గా ఎంత తగ్గింది? 1600లో 747 అంటే 800, 853 తగ్గింది. అపాన్ 16 100 ఇంటూ 100. సో కాబట్టి 853/16 అంటే సమ్ 53 పాయింట్ సమ్ పర్సెంట్ తగ్గింది. అంతేనా? 53 పాయింట్ సంథింగ్. ఇప్పుడు మీరు నేనేం చెప్పాను? 17 ప్లస్ సంథింగ్ మైనస్ 17 ఇంటూ సంథింగ్ బై 100 ఈక్వల్ టు దిస్ 53 పాయింట్ సంథింగ్. అంతేనా? సో ఆప్షన్లో ఏది అవ్వాలి? ఇప్పుడు నేను చూడండి 17 ప్లస్ సంథింగ్ అనేది ఖచ్చితంగా 53 కన్నా ఎక్కువ ఉండాలి. ఎందుకంటే నేను మళ్ళీ సబ్స్ట్రాక్ట్ చేస్తాను కదా. అర్థమవుతుందా లేదా? సో ఆప్షన్లో 17 ప్లస్ 32 చేస్తే ఎంత వస్తుంది? 49. నేను చెప్తున్నాను కదా, ఈ ఎక్స్ అనేది ఎక్స్ 17 కలిపితే 53 కన్నా ఎక్కువ రావాలి. మీరేం చేస్తున్నారు ఇక్కడ? రావట్లేదు అలాగా, కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ 43 ప్లస్ 70 అంటే 17 ఎంతమ్మా? 60. ఇది అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ 17 ప్లస్ 22 చూడండి 39. ఇది కాదు. 17 ప్లస్ 40 చెప్పండి 57. ఇది కూడా అయ్యే ఛాన్స్ ఉంది. ఈ రెండిట్లోనే ఏదో ఒకటి అవుతుంది. అప్పుడు మీరు ఏం చేయాలి? 17 ప్లస్ 40.2 అయితే 40.28 మైనస్ 17 ఇంటూ 40.28/100 అనేది 53కి దగ్గరలో ఉందా? చూడండి, నేను ఈ రెండిట్లో చూస్తున్నాను. 40 కొంచెం ఈజీ కాబట్టి చేస్తున్నాను. 17 40.28ని 40 అనేసుకుంటున్నాను. 17 ప్లస్ 40 మైనస్ 17 ఇంటూ 40/100 ఎంత వస్తుంది? 57 మైనస్ 0 పోతే 17 4 అంటే 68 అంటే 6.8 అంటే ఇది 50 పాయింట్ సంథింగ్ వస్తుంది. అంతేనా? 50.2 వస్తుంది. కానీ నాకు 53 కావాలి అంటే ఇది కూడా కాదు. సో కాబట్టి నాకు ఓన్లీ ఆప్షన్ ఏముంది? ఆప్షన్ బి. సో దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇలా చేసుకోవచ్చు. లేదు, నేను ఇంకొక మెథడ్ ఏం చెప్పాను? డైరెక్ట్గా ఎస్పీ వాల్యూ ఇచ్చేసాడు వాడే 747. ఇట్ ఈజ్ ఈక్వల్ టు 1600 ఇంటూ మొదట ఎంత పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చాడు? 17% డిస్కౌంట్ ఇచ్చాడు. అంటే 100 రూపాయలది ఎంతకి వెళ్ళింది? 83 రూపాయలకి వెళ్ళింది. ఇంటూ ఇది రేషియోగానే ఉంచుకోండి అని చెప్పాను, X/Y కింద. మనం చేసాం కదా లాస్ట్ మే ఆల్రెడీ 7th క్వశ్చన్ అది చేసాం. సో 2 zeros క్యాన్సిల్. ఓకే. నెక్స్ట్ చూడండి 16 అవుతుందా? 16 4 64. ఓకే. 107 ఉంటుంది కదా, 107 కాబట్టి 16 sevens అనుకోండి అంటే 102. సో 5 కాబట్టి 0.3. ఓకే. 47.3 బట్ 47 పెట్టేసుకుందాం. ఓకే. అప్పుడు X/Y ఎంత అవుతుంది చెప్పండి? 47/83. అంటే 83ది 47కి వెళ్ళింది. అంటే ఎంత డిస్కౌంట్ ఇచ్చాను చెప్పండి? 53 అనుకోండి, 36 36 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చాం. ఎంత మీద? 83 మీద ఇంటూ 100. ఓకే. సో నౌ యూ విల్ గెట్ ఓవరాల్ డిస్కౌంట్. ఇప్పుడు దీన్ని మనం దాన్ని ఏమంటాం? ఏమైనా క్యాన్సిల్ అవుతున్నాయో చూద్దాం. 9తో చేసాం అనుకోండి, 83 కదా, 81 పెట్టుకుందాం. ఓకే. 9 4 36 9 9 81. అంతేనా? 400/9. 400/9 అంటే ఎంత వస్తుందమ్మా మనకి? 9 6 9 4 36. అంతేనా? 40 36 కాబట్టి 40 అంటే 9 4 36 44% డిస్కౌంట్. అంతేనా? సో ఆప్షన్లో ఎక్కడ దగ్గరలో ఉందో 44% అంటే అది ఆప్షన్ బి. దట్స్ ఇట్. ఇలా అయినా చేసుకోవాలి. సో మీరు ఆప్షన్స్ వైజ్ వెళ్తారా లేదంటే ఈ విధంగా వెళ్తారా అనేది మీ ఇష్టం. మీకు ఏది క్యాలిక్యులేషన్ ఫాస్ట్గా చేసుకోగలరో అది చూసుకోవాలి. ఓకే. నెక్స్ట్, this is the last question for today's session. An article costs 1000 rupees for a salesman. He fixes its market price as 1500. He sells it to a customer at a discount of 20%. He gives a further discount of 10% for each cash payment. Find the percentage of loss or gain that the salesman makes. వాడికి 1000 రూపాయలకి వచ్చిందమ్మా. ఇప్పుడు ఆడు ఏం చేశాడు? 1500 పెట్టాడు. ఓకే. ఫస్ట్ 20% డిస్కౌంట్ ఇచ్చాడు. అంటే 100 రూపాయలది 20 రూపాయలు డిస్కౌంట్ అంటే 80 రూపాయలకి వెళ్ళింది. నెక్స్ట్ మళ్ళీ ఏం చేస్తాడు? మళ్ళీ 10 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చాడు. అంటే 100 రూపాయలది 10 రూపాయలు తగ్గిస్తే 90 రూపాయలకి వెళ్ళింది. ఇప్పుడు ఓవరాల్గా ఎంత కమ్మాడో నాకు చెప్పండి. 2 zeros ఇక్కడ 2 zeros క్యాన్సిల్. 15 8 120. 120 ఇంటూ 9 అంటే 1080. అంతేనా? ఎస్. అంటే 1000 రూపాయలకి వాడు కొన్నాడు, 1080 రూపాయలకి వాడు అమ్మాడు. ఎంత ప్రాఫిట్ వచ్చింది? 80 రూపాయలు. ప్రాఫిట్ వచ్చిందా గెయిన్ వచ్చిందా? ప్రాఫిట్ వచ్చింది. సో లాస్ ఇంక పోయినట్టే. ఎంత మీద వచ్చింది? 1000 మీద వచ్చింది ఇంటూ 100.
2 zeros, 2 zeros, 1 0, 1 0. So 8% is the gain. Gain of 8% he was getting. So this is the last question for today's session, and with this I'll conclude this video. But before that, I want to convey a small message to all the aspirants of SSC and other competitive exams. మీరు మ్యాథ్స్లో కనుక ఫాస్ట్గా చేయాలన్నా, మ్యాథ్స్లో కనుక ఫుల్ మార్క్స్ తెచ్చుకోవాలన్నా కూడాను ఒకటే థింగ్, ప్రాక్టీస్ ద సేమ్ మోడల్, ఒకే మోడల్ లాంటివే ఎక్కువ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత ఫాస్ట్గా రేపు ఎగ్జామ్లో చేయగలరు. నేను ఇప్పుడు ఈ క్వశ్చన్ ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఆల్రెడీ నేను ఇలా చెయ్యాలి అన్న ఐడియాని ఇచ్చేస్తాను. కాబట్టి మీ మైండ్లోని మీకు మీరుగా ఐడియా అనేది తెచ్చుకోకుండా నా వల్ల మీకు ఒక ఐడియా అనేది వచ్చేస్తుంది. అలా కాకుండా ప్రాక్టీస్ చేసినప్పుడే మీకు మీరుగా మీ మైండ్లో ఐడియా అనేది వస్తుందా లేదా అనేది తెలుసుకుంటారు. కాబట్టి మన వీడియోస్ కానీ, వేరే వాళ్ళ వీడియోస్ కానీ, ఎన్ని వీడియోస్ చూడడం వల్ల కాదు, వీడియో వల్ల మీరు ఫస్ట్ నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటారు. ఆ గెయిన్ని ఎలా అప్లై చేయాలో తెలియాలి అంటే ప్రాక్టీస్ ఈజ్ ద ఓన్లీ కీ. సో కాబట్టి ప్రాక్టీస్ మోర్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్, దెన్ డెఫినెట్లీ యూ విల్ సాల్వ్ ది ప్రాబ్లమ్స్ విత్ ఇన్ లెస్ టైమ్. Okay, so I hope all of you understand all these lectures of our classes. So thank you very much for listening, and if you have any friends or relatives are appearing for the competitive exams, then please share these videos to them. Definitely these will be helpful for them. Thank you very much for listening. Take care of you. Jai Hind.